నేను కారం కూడా ఎక్కువ తిన్నా ఫ్రెండ్స్. అందుకే జగ్గు నీళ్ళు ఎడబెట్టుకున్నా మందులాగా. మందు తాగే వాళ్ళు కూడా ఇంత జగ్గు పెట్టుకోరేమో కానీ నేనైతే జగ్గు పెట్టుకున్నాను. కారం అయితే బాగుంది. ఇంత స్పైసీగా నేను తినలేను. కానీ అయితే ఫ్రెండ్స్, నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అన్నం ఎప్పుడు పాడు చేయకండి. ఈరోజు అన్నం పాడు చేసినామనుకోండి, రేపు అన్నం దొరకదు. ఏదో ఒక పూట పస్తు ఉండాల్సి వస్తుంది. బతికున్నంత వరకు ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. బతికున్నంత వరకు అన్నాన్ని వేస్ట్ చేయకుండా ప్రతి ముద్ద తినండి. మీకు ఎక్కువ అయిపోతే విలేజ్లో ఉండే వాళ్ళు అయితే ఆవులకి వేయచ్చు, సిటీలో ఉండేవాళ్ళు ఆవులకి వేయలేరు. కాబట్టి సిటీలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అన్నం అయితే మీకు ఎంత కావాలో అంతే వండుకోండి, అంతే తినండి, అంతే వేసుకోండి. నేను ఇంకోటి చెప్పేది ఏమంటే, ఎక్కడైనా కోతులు కనబడితే మాత్రము ఒక అంటి పండుని తీసి పెట్టండి. తర్వాత ఇంట్లో ఎలుకలు ఉంటాయి. మనం ఎలుకకి సహాయం చేద్దామని పోతే ఆ ఎలుక ఇంకోటి ఏదో వట్టం చేసిపోతుంది. అట్లని ఎలుకలను మాత్రం సంపద్దండి. ఇంట్లో నుంచి తరిమేయండి. నేనైతే ఇప్పుడు ఈ జగ్గు నీళ్ళు ఖాళీ చేస్తాను. మీరైతే ఎంత నీళ్ళు తాగుతారో, ఎక్కువ కారం ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇంకోటి ఏమంటే, చదువుకునే పిల్లకాయలో ఫోన్లు ఎక్కువ వాడకండి. చదువుకునే పిల్లకాయలు కూడా ఈ ఫోన్ చూస్తారు, ఈ వీడియో చూస్తారు అనుకుంటాను. చదువుకునే పిల్లకాయలు బాగా చదువుకోండి. త్వరలో 10th క్లాస్ పరీక్షలు వస్తుంది, ఇంటర్మీడియట్ పరీక్షలు వస్తుంది, డిగ్రీ పరీక్షలు వస్తుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి. ముందు రోజు రాత్రి బాగా చదువుకోండి. సంవత్సరం అంతా చదవకపోయినా పర్వాలేదు, కానీ ముందు రోజు రాత్రి మాత్రం బాగా చదువుకోండి. నేనైతే మీతో మాట్లాడుతూ తినేస్తాను బాగా. నాకైతే ఎవరు దృష్టి పెట్టబాకండి. ఎవరైతే ఎగ్జామ్కి పోతారో వెళ్ళే ముందు తులసాకు ఒక 5-6 ఆకులు ఎత్తుకొని వెళ్ళండి. ఎగ్జామ్కి పోయే ముందుగా నేలకి మీద 2 తులసి ఆకులు పెట్టుకొని ఎగ్జామ్ రాయండి. బాగా రాస్తారు. అంటే మన మైండ్ సెట్లో పాజిటివ్ అనేది ఏర్పడుతుంది. ఏదైనా మర్చిపోయింటే గుర్తొస్తుంది. ఇది ఒక చిన్న చిట్కా మాత్రమే. కూరలో అన్నంలో కరివేపాకు ఉంటే ఎత్తి పక్కన వేయకండి. కరివేపాకు అయితే తినండి. ఎంటికలు బాగా మొలుస్తాయి, ఎంటికలు బాగా నల్లగా ఉంటాయి, తెల్లబడవు. ఈ జనరేషన్లో పిల్లకాయలకి చిన్నప్పుడే తెల్లెంటికలు వచ్చేస్తున్నాయి. చిన్నప్పటి నుంచి తెల్లెంటికలు రాకూడదు అనుకుంటే తలకు నూనె బాగా పెట్టుకోండి. మీ ఏరియాలో ఏదైతే నూనె బాగా దొరుకుతుందో ఆ నూనె పెట్టుకోండి. థ్యాంక్ యూ. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.